వాయిదా వేయాలని మా విప్ గారు కోరిండు. నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా, రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దున అండి ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు. సార్ అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి మన నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చాడు, హెలికాప్టర్లో కూర్చోవచ్చాడు, కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. కార్లో లెజిస్లేచర్ ఎల్ఏ మినిస్టర్ గారు అన్న గౌరవ సభ్యులు గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతా నేను చెప్తాను సార్. ఇప్పుడు సార్ మా ఐలయ్య గారు కోరారు అధ్యక్ష. అట్లనే ఎంఐఎం సోదరులు ఉన్నారు, సిపిఐ సోదరులు ఉన్నారు, మరి టీఆర్ఎస్ సంబంధించిన మిత్రులను కూడా వారి అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎంఐఎం ఇస్తున్నా ఆనరబుల్ స్పీకర్ సార్, प्रशांत रेड्डी आपसे प्रशांत रेड्डी गारू एक रिक्वेस्ट ये करना चाह रहा हूँ कि जैसा हमारे प्रशांत रेड्डी गारू మాట్లాడండి సార్. ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతుగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదైంది ఇష్టం ఉన్నట్టు నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం, లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం. సార్ ఒకటే నిమిషం సార్. మొన్న నల్గొండకు గంటన్నర సేపు హెలికాప్టర్లో ప్రయాణం చేసిన ఆయన పెద్ద మంచి గీన్ నుంచి నందగిరి తీసుకెళ్ళి 5 నిమిషాలు రారా? ముఖం లేదు, ముఖం లేక నల్గొండ నాశనం చేసిండు. అందుకనే రమ్మని బయలుదేరుతున్నాం. రికార్డులను పరిశీలించి తొలగిస్తాము. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని మీద నిర్ణయం కావాలి సార్. He has to apology, sir. Either he has to tender apology or you have to remove the words. Then only we speak. తప్పకుండా రిమూవ్ చేస్తాం. Thank you. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడకుండా ఉంటే మంచిది. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఈరోజు ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒక నిమిషం సార్, ఇంపార్టెంట్ విషయం సార్. మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం పాడేదారే సార్, మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీదానికి అంటున్నారు, పాపాల భైరవుడు అంటుడు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురే అన్నాడు. దానికి కూడా అన్పార్లమెంట్ వారినందుకు
సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు. తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచి కావు అధ్యక్ష. మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు